అందుకే ఇక్కడ యాక్చువల్గా బీజేపీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఆవిడని మార్చే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుని తీసుకొని రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అని వినిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలతోనైనా ఇటువంటి అనేక మీడియా వార్తలు నడుస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ భాగంగా ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సింది. జిల్లాల్లో మేము దాదాపుగా అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల్ని మధ్య ఎన్నుకోవటం జరిగింది. మళ్ళీ అలాగే రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవాలి. వారే మళ్ళీ కొనసాగుతారా, కొత్త వారు వస్తారా, ఇదంతా కూడా పార్టీ నాయకత్వం డిసైడ్ చేసేటువంటి అంశం. అంతేగాని తొలగిస్తున్నారు, తీసేస్తున్నారు, ఇదంతా కూడా మీడియా సృష్టి, మీడియా వార్తలు తప్పితే ఇక ఇది ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ ఎన్నికలో మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంది, కొత్త వారు వచ్చే అవకాశం ఉంది. ఎవరిని, ఏ నాయకుడిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మా పార్టీ యొక్క ఆలోచన. ప్రతి ఒక్క ప్రముఖ నాయకుడిని, ప్రతి ఒక్క నాయకురాల్ని సముచితంగా వారికి అవకాశం కల్పిస్తూ వారి ద్వారా పార్టీకి లాభం, పార్టీ ద్వారా వారికి కెరీర్ గ్రోత్ ఉండేలా చూసేది పార్టీ బాధ్యత. అంతేగాని దీనిలో ఇటువంటి మీడియా వార్తల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఇక్కడ అంటే మీ అభిమానులు చాలామంది అంటూ ఉన్నారు, అంటే కొన్నిసార్లు కొంతమంది విన్నాను, కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కాబోయేవారు జీవీఎల్ నరసింహారావు గారు అనే మాట కూడా వినిపిస్తుంది. మీరు రేసులో ఉన్నారండి? లేదు, ఇక్కడ రేస్ అన్నదే లేదు. నేను చెప్పా కదా, జాతీయ నాయకత్వం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని అనుగుణంగా మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వచ్చే 3 సంవత్సరాల్లో ఎవరి సారథ్యంలో వెళ్ళాలి, దానివల్ల అంతిమ లక్ష్యం వల్ల పార్టీని బలోపేతం చేయటం, పార్టీని బలాన్ని పెంచుకోవటమే. దానికి ఎవరు ద్వారా అవుతుంది. అంతేగాని మేము ఇక్కడ రేస్ అనేది లేదు. ఆ ఆలోచనతో కానీ ఆ ప్రయత్నాల్లో కానీ నేను లేను. ఖచ్చితంగా మా జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం చేసుకుంటుంది. ఉన్న వారిని కొనసాగించాలా, కొత్త వారిని పెట్టాలా, ఉన్నవారికి ఎటువంటి సముచిత స్థానం కల్పించాలి, అందరినీ రాష్ట్ర బీజేపీ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఒక పొలిటికల్ నిర్ణయం. ఈ పొలిటికల్ పార్టీ అయిన తర్వాత లక్ష్యాలు, మరి నేను చెప్పే కదా ఇక్కడ పెరగాలి అన్నది మా లక్ష్యం అని. ఏ విధంగా పెరగాలి అన్నదానికి నాయకత్వం వారి సరైన పెరగడం అనేది ఓట్ల పరంగా పెరగడమా, సీట్ల పరంగా పెరగడమా? ఎందుకంటే సీట్ల పరంగా పెరగాలి అంటే మీది పెద్ద జాతీయ పార్టీ కాబట్టి కొంచెం గట్టిగా పట్టుబట్టి ఎక్కువ సీట్లు సంపాదించవచ్చు. సీట్లు పెరిగితే ఓట్లు పెరుగుతాయి కదా, సీట్లు పెరిగి ఓట్లు పెరగకుండా ఓట్లు తగ్గితే సీట్లు పెరుగుతాయా? కాదు, అన్ని రెండు ఒకే స్థాయిలో వెళ్తాయి. అది ఇంకా సమయం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. కానీ బీజేపీ అన్నది అభివృద్ధి చెందాలి, బీజేపీని ఇంకా బలోపేతం చేయాలి అన్నటువంటి బలమైనటువంటి కోరిక భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్తో సహా బలాన్ని పెంచుకోవటమే మా లక్ష్యం. ఇందులో ఎక్కడా కూడా దీనికి ఎటువంటి రెండో ఆలోచనకి తావులేదు. సార్, బీజేపీ అనే కాకుండా ప్రతి పార్టీ మీద, అంటే ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ మీరు ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీకోసం బీజేపీ కోసం మాట్లాడుతున్నాను. సో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అంటే చాలా మటుకు అంటే ఒక రకమైన అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుందండి. అంటే అభిమానులు కావచ్చు, కేడర్ కావచ్చు. ఎందుకంటే పార్టీలు నమ్ముకొని ఫస్ట్ నుంచి ఉంటూ జెండాలు మోస్తూ, తన్నులు తింటూ, ధర్నాలు చేస్తూ, రకరకాల పోరాటాలు చేసిన వాళ్ళకి అధికారం అందడం అనేది చాలా తక్కువ సార్లు వస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళని వెంటనే కూర్చోబెడుతూ ఉంటారు అని. దానికి మీ పార్టీ కూడా మినహాయింపు కాదు అని నేను తప్పుపట్టట్లేదు, ఆలోచన నేను తప్పుపట్టట్లేదు. అంటే మీకుండే ఏమనంటే రాజకీయ కొంత అవసరాలు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇది ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ధోరణి ఎంతవరకు జీవీఎల్ నరసింహారావు గారు సపోర్ట్ చేస్తారు? దీనిలో నేను సపోర్ట్ చేయటము వ్యక్తిగతంగా అడుగుతున్నా. చూడండి, తక్కువ సమయంలో అత్యధికంగా అభివృద్ధి, పార్టీని బలోపేతం చేయాలి అని ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, తృణమూల్ కాంగ్రెస్లో కమ్యూనిస్టులని, కాంగ్రెస్ని వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా 75 సీట్లతో ఎదిగాం. మహారాష్ట్రలో మా అంతటా మేము ఒక ఎన్నికలో పోటీ చేసి బలాన్ని పెంచుకున్నాం. బీహార్లో జేడీయూతో కలిసి పోటీ చేసి వాళ్ళకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో తక్కువ సీట్లు పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుచుకున్నాం. కాబట్టి ఏంటి, బీజేపీ అన్నది ఒక బలీయమైన శక్తిగా ఉండాలి అన్నది, తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలన్నది. తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ విస్తరణ అవసరం. పార్టీ విస్తరణ కేవలం కింద స్థాయిలో జరగటమే కాదు,
పార్టీ ఒక నాయకుడిని, పెద్ద నాయకుడిని చేర్చుకుంటే వాళ్ళ వెనకాల అనేక మంది నాయకులు వస్తారు, వాళ్ళ వెనకాల అనేక మంది వాళ్ళ కార్యకర్తలు నెట్వర్క్ వస్తారు అన్నది ఒక ప్రధాన ఉద్దేశం. దాని ఆలోచన మేరకు అనేక రాష్ట్రాల్లో ఈ రకంగా చేర్చుకోవటం జరిగింది. చేర్చుకున్న చోటల్లో చాలా మేరకు కొద్ది రాష్ట్రాల్లో పనిచేస్తుంటే కొద్ది స్థానాల్లో చేసి ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ బీజేపీ తక్కువ సమయంలో ఇంత బలీయమైన శక్తిగా దేశంలో ఎదగటంలో అది కూడా ఒక ఖచ్చితమైన పాత్ర పోషించింది. అంటే బీజేపీ బలీయమైన శక్తిగా ఎదగడంలో బీజేపీ పాత్రే కాకుండా అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ పాత్ర కూడా గెలిచింది బీజేపీనే. అక్కడ అస్సాంలో బీజేపీ ఎదుగుదలకి కొన్ని కారణాలు ఉన్నాయి. దానిలో హేమంత బిశ్వ శర్మ అనే కాంగ్రెస్ నాయకుడిని తీసుకొచ్చి బీజేపీలో చేరి ఒక బలమైన శక్తిగా ఎదిగాడు. ఆయన ద్వారా కనెక్టివిటీ ఉంది కాబట్టి మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా త్వరగా మరి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. సర్బానంద సోనోవాల్ గారు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా బీజేపీ ఒరిజినల్గా ఉన్నటువంటి వేరే పార్టీ నుంచి వచ్చారు. కానీ ఎవరొచ్చినా బీజేపీ ఇతర పార్టీలకు ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే, ఎవరు బయట నుంచి వచ్చినా, ఇతర పార్టీల నుంచి వచ్చినా బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి తప్పితే బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవరు ఇక్కడికి వచ్చినా నిలదొక్కోలేరు, ఉండలేరు, కొనసాగలేరు, వాళ్ళే వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ సాధారణంగా ఇప్పుడు అంతా వన్ వే ట్రాక్. బీజేపీకి వచ్చినవాడు బీజేపీలో ఉండటం, పాతుకుపోవటం తప్పితే బయటికి వెళితే భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఏరే పార్టీలన్నీ మరి తిరోగమనంలో ఉన్నాయి. సో కాబట్టి బీజేపీకి బీజేపీ మోదీ గారి నాయకత్వంలో తిరుగులేని పార్టీగా బీజేపీ ఎదిగింది. సో కాబట్టి ఆయన నాయకత్వాన్ని, బీజేపీ పటిష్టతను మేము వాడుకునే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా వారి స్ట్రెంగ్త్ని యాడ్ చేసుకోవడం కోసం తీసుకుంటున్నాం. నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం అవుతుందండి. అంటే బీజేపీలోకి వచ్చిన సుజనా గారి పేరు కూడా ఈ మధ్య తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దాంట్లో రేసులో ఏదైతే ఉందో కొన్ని పేర్లు వినిపిస్తున్న దాంట్లో సుజనా గారి పేరు కూడా ఉంది, సుజనా చౌదరి గారి. సో ఈ విధంగా బయట వాళ్ళని కూడా, అంటే వాళ్ళు మీకు లాయల్గా, అంటే మీ సిద్ధాంతాలకు లాయల్గా ఉండేటప్పుడు వాళ్ళని అధ్యక్షులు చేయడం అనే దాంట్లో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నది మీ ఆలోచన, అంతే కదండి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవ్వాలి, కేంద్ర అధ్యక్షుడు ఎవరు, దానికి చిన్న నిబంధనలు పార్టీ పెట్టుకుంది. సాధారణంగా 6 సంవత్సరాలు క్రియాశీల సభ్యుడిగా ఎవరున్నా రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని చేయొచ్చు. అది సాధారణ నిబంధన. దానికి కూడా వెసులుబాటు కల్పించవచ్చు జాతీయ నాయకత్వం కలుసుకుంటే. అది కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. సో కాబట్టి ఎవరిని మనం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీ అభివృద్ధి, బీజేపీ అభివృద్ధి బలంగా పెరగటానికి అవకాశం ఉంటుంది అన్నది ప్రధాన ఉద్దేశం, ఇక లక్ష్యం. నేను చెప్పే కదా, అస్సాంలో ముఖ్యమంత్రినే చేశాం, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీలో అత్యధిక పాపులర్ ముఖ్యమంత్రిగా ఆయన కూడా వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్గా ఎదిగారు. సో కాబట్టి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకే బాధ్యతలు ఉంటాయి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఉండవు, బాధ్యతలు ఉండవు అంటే ఎందుకు వస్తారండి? సో బీజేపీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పట్ల కొంత సానుకూలత చూపిస్తే ఇంకో 10 మంది వస్తారు రేపు. సో దాని కారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రధానమైనటువంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారు ఎంత సక్రమంగా, ఎంత మరి క్రియాశీలకంగా పనిచేస్తారన్నది చూడాలి తప్పితే, పనిచేస్తే ఎవరైనా ఒకటే పార్టీకి, కొత్త పాత అనేటువంటి విభేదం ఉండే ఆస్కారం లేదు. సార్ అలాగే ఇక్కడ అంటే వైసీపీ పార్టీ కోసం ఇందాకలా మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. జగన్ గారు ఈ మధ్య, అంటే మీరు కూడా గమనించే ఉంటారు, అప్పట్లో జగన్ గారి మీద ఒక అపోహ ఉండేది. ఏంటి అంటే ఎక్కువగా అంటే ప్రెస్ మీట్లకి రారు, అంటే మీడియా సమావేశాలకి రారు, రికార్డెడ్గా అంతా ఉంటుంది ఇలాగని చెప్పి. కానీ ఈ మధ్య ఆయన మీడియా సమావేశాలకు వస్తున్నారు, అంటే ఎక్కువ మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నారు. సో అందులో ఒక మాట అన్నారు, జగన్ 2.0. అంటే ఆ మధ్య టీడీపీ వాళ్ళు చంద్రబాబు 2.0 అన్నారు వాళ్ళు. సో అంటే ఆ అగ్రెసివ్నెస్తో ఎలాగా అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాదంటలేదు. ఇప్పుడు జగన్ 2.0 అంటున్నారు. సో నెక్స్ట్ ఆయన చాలా అగ్రెసివ్గా వెళ్తాను, అందరినీ కలుపుకొని వెళ్తాను, పార్టీలో ఉండే ఎవరిని ఈసారి నిర్లక్ష్యం చేయను అని చెప్తూ ఉన్నారు. సో చంద్రబాబు గారి మీద ఏ ఆరోపణలు అయితే ఉండేవో పార్టీ పరంగా, అంటే ఆయన ప్రభుత్వాన్ని పట్టించుకుంటూ పార్టీని నిర్లక్ష్యం చేశారు, అందుకే మనం ఓడిపోయామని చెప్పి వాళ్ళ సానుభూతి పరులు టీడీపీ వాళ్ళు అనేవారు. సో ఆయన మారారు అని ఆ తర్వాత అయ్యింది. ఇప్పుడు జగన్ గారు కూడా మారుతారంటున్నారు. సో జగన్ గారు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందా? చూడండి, ఒక పక్క పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పార్టీ నాయకులందరూ వదిలేస్తున్నారు, వైసీపీ
గతంలో మీడియాకి వచ్చి సమక్షంలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఈ రోజున కనపడటం లేదు. సో కొంత వైసీపీ ఒక రకంగా చెప్పాలంటే విచ్ఛిన్నం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళ పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపటానికి, పోయే వాళ్ళని కొంతమంది ఆపటానికి ఆయన ఆలోచనలు ఆయన చేయొచ్చు. 2.0 అనుకోవచ్చు, ఈసారి 175 మళ్ళీ 175 మళ్ళీ అనుకోవచ్చు. కాదు, వాస్తవాలు గ్రౌండ్లో పరిస్థితుల్లో చూస్తే అది కోలుకోవటం చాలా కష్టం. వైసీపీ కోలుకోవటం, ఈ కూటమి చాలా బలంగా ఉంది. ఇది అన్ని రంగాల్లో మీరు చూస్తే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అని కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి చాలా బలంగా ఉంది. సో తమ కాడర్ని ఉత్సాహపరచడం కోసం లేదా నిలబెట్టుకోవటం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం ముప్పుతిప్పలు పడవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం 4 సంవత్సరాల తర్వాత కాదు కదా, 14 సంవత్సరాల తర్వాత కదా రాదేమో అని ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం కూటమిలో మన నాయకులందరిలో చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరికి తెలుసు, మనం నేల మీద కాలు ఉంచి మన ఆలోచన చేయాలి. ఆకాశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆకాశంలో ఆయన విహరిస్తూ వై నాట్ 175, అది అతి ఆత్మవిశ్వాసం. అది ఒక రకంగా చెప్పాలంటే అది మరి పొగరనాలో. సో కాబట్టి ఈ రోజున ఆయన చేసినటువంటి తప్పు కూటమిలో ఉంది. మనం జాగ్రత్తగా చేయకపోతే ప్రజలు వారి మనసును మార్చుకోవడం వారికి పెద్దగా టైం పట్టదు. కాబట్టి మనం నిర్లక్ష్య భావంతో కాదు, మనం ఎటువంటి మరి ఎరగెన్స్తో ఉండకూడదు అన్నటువంటి ఆలోచన ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఉంది. జగన్ గారు ఓడిపోవడానికి ఆ అతి విశ్వాసం అనేదే ఇందాక మీరు పొగరు అన్నారు. అరగెన్స్ దానికి తెలుగు మీ మాటనే చెప్తాను. అదే కరెక్ట్. సో అతి ఓవర్ కాన్ఫిడెన్స్, మనకు తిరుగులేదు. అరగెన్స్ ప్రధాన కారణం అదే ఓటమికి. రెండవది అనవసరంగా రెచ్చగొట్టడం, ప్రతి ఒక్క ఇక మేమే ఎప్పుడు ఉంటామన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీని మరి నేల మీదకు దించారు. ఎవరు శాశ్వతం కాదు రాజకీయాల్లో, సరిగ్గా పనిచేయకపోతే ఎవరికైనా ప్రజలు మరి ప్రజా తీర్పు వ్యతిరేకంగా వస్తుంది అన్నది ఆయన ఓటమి నుంచే అందరూ నేర్చుకోవాలి.